అందరికి తెలిసిన స్టోరీ. లాజర్ ఉంటాడు, ధనవంతుడు ఉంటాడు. ఈ లాజర్ ఎక్కడ పోతాడు? అబ్రహాము రొమ్మున మంచి ప్రదేశంలో ఈ భూమి మీద ఉన్నప్పుడు ఏ విధంగా ఉన్నాడు? బీదవాడిగా, అనారోగ్యంతో, కురుపులతో చాలా కష్టాలను అనుభవించాడు. అయితే మనం చూసి ఈ దేవుణ్ణి మేము సేవిస్తున్నాము, ఈ కష్టాల్లోనే ఉన్నాము ఇంకా అనుకొని లాజరస్ అట్లా అనుకొని నేను ఈ దేవుని విడిచిపెట్టి నేను దూరంగా వెళ్ళిపోతా, ఇట్లాంటి కష్టాలలో ఇలా దేవుడు నన్ను ఇక్కడ ఇరికి ఈ యొక్క ధనవంతుని ఇంటి ముందు ఎంత అడిగినా నాకు రొట్టె ముక్క కూడా ఇస్తలేడు అని ఈ విధంగా అనుకోలేదు. కానీ చాలామంది మనలో ఏమనుకుంటాం, మనము దేవుడు మనకేం చేయలేదు అని చాలామంది వెనుకకి వెళ్ళిపోతారు. ఇజ్రాయేల్ వాళ్ళు ఏమనుకోరు, మమ్మల్ని ఇజ్రాయేల్ నుంచి ఈజిప్ట్ నుంచి తీసుకొచ్చింది ఎవరు? ఈ యొక్క దూడే చేసుకుంటారు. వాళ్ళు దూడని చేసుకొని అంత గొప్ప కార్యాలు చేసినప్పటికీ వారు దేవుని క్రియలన్నింటినీ మర్చిపోయి వేరే వైపు, దేవుని వైపు నుండి తొలగిపోతారు. కొన్ని కష్టాలు వచ్చినప్పుడు, ఆ ఎడారిలో దాహం లేనప్పుడు, ఆ ఎడారిలో ఆహారం లేనప్పుడు, నీరు లేనప్పుడు వారు ఏం చేశారు? ఆహారం లేనప్పుడు ఏం చేశారు? వాళ్ళు విసికిచ్చిరు, అడిగిరు. ఏం అడిగిరు? నాకు నీళ్ళు ఇవ్వవా, మాకు దాహం, నేను చనిపోవాలా ఇక్కడనే అని విసికించిరు. దేవుని విసికించిరు. అందుకనే అక్కడ వారు హృదయం మారిపోయి దేవుని వైపు నుండి వారు అటు ఇటు తప్పిపోయారు, దేవుని నుంచి తొలగిపోయారు. కానీ ఇక్కడ లాజరస్ ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ, ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ ఆయన దేహంలో ఏ విధంగా ఉందంట, అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులను నాకిన, అంటే ఆ పరిస్థితి ఘోరంగా ఉంది. అంత పరిస్థితుల్లో కూడా దేవుని గట్టిగా పట్టుకొని తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిండు? పరలోక రాజ్యంలోకి వెళ్ళి అక్కడ ఏం చేస్తుండంట? లాజరు అక్కడ ఆనందిస్తుండు. అక్కడ ఉన్నాయా? అక్కడ వ్యాధి ఉందా? అక్కడ లేముందా? అక్కడ దరిద్రం ఉందా? లేదు. అయితే అక్కడ అంటుండు అబ్రహాము ఏమంటుండంటే, నీవు సుఖించినవు అడుగుతున్నావు. ఒక మాట 23, 24. అప్పుడు అతడు పాతాళములో, ఎవరు? ధనవంతుడు ఎక్కడికి పోయిండు? పాతాళంలోకి పోయిండు. ఈ యొక్క లాజరు కష్టాలతో లాజరు దేవుని నమ్ముకొని గట్టిగా పట్టుకొని లాజరు ఆయన ఎక్కడికి వెళ్ళిండు? పరలోక రాజ్యానికి వెళ్ళిండు. పాతాళములో బాధపడచ్చు కనులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకున్న లాజరును 24. తండ్రి అయిన అబ్రహామా, నా యందు కనికరపడి తల వ్రేలి కొనను